ఈపీఎఫ్ఓకి సంబంధించి 335 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకసారి మీరు చూసినట్లయితే కనుక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 7 మార్చ్ 2024 అంటే ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. లాస్ట్ డేట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్కి 27 మార్చ్ 2024. సో 27 మార్చ్ అనేది లాస్ట్ డేట్. సో ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. ఒకసారి మీరు చూస్తే ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ నేను నెక్స్ట్ చెప్తాను, అక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్స్ 7 మార్చ్, అది ఆల్రెడీ నేను చెప్పాను. ఇది వచ్చేసరికి లాస్ట్ డేట్. అలానే మనకి ఎడిట్ చేయడానికి వచ్చేసరికి 28 మార్చ్ 2024న ఒకవేళ మీరు ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అనేది మనకి త్వరలో వాళ్ళు చెప్తారు. ప్రజెంట్ అయితే కనుక ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అనేది నోటిఫై చేయలేదు. వెరీ సూన్ మనకి దాని గురించి మనకి అప్డేట్ అనేది ఇస్తారు. ఈ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్టేజ్ 1, నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ స్టేజ్ 2, నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ 3, నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్, ఇది కూడా స్టేజ్ 3లో అనమాట. ఓకేనా? ఒకసారి మీరు చూస్తే ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇలా ఉండబోతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఎగ్జామినేషన్ చూస్తే టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఆఫ్ 2 hours డ్యూరేషన్. సో 2 hours డ్యూరేషన్లో మనకి టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్కి సంబంధించి సిలబస్ మీరు చూసినట్లయితే కనుక మనకి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్స్పెక్టెడ్ ఫర్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంగ్లీష్లో ఉంటాయి జనరల్గా. బట్ ఎగ్జామినేషన్ మిగిలిన సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ ఈ రెండింటిలో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. అలానే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది ఈ ఎగ్జామినేషన్కి. సిలబస్ నేను ఇందాక చెప్పిన విధంగా ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించి సిలబస్ అనేది దాంట్లో ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నేను ఇందాక చెప్పిన విధంగా మీరు చూడొచ్చు, అన్రిజర్వ్డ్లో వచ్చేసరికి 132 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్లో 32 వేకెన్సీ, ఓబీసీలో 87, ఎస్సీ 48, ఎస్టీ 24, అలా మొత్తం 323 వేకెన్సీ. అలానే ఇక్కడ మీరు చూస్తే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఇక్కడ మనకి ఒక 12 వేకెన్సీ అడిషనల్గా ఉన్నాయి. అలా మొత్తం మీద కంప్లీట్గా వచ్చేసరికి 335 వేకెన్సీస్ అనేవి మనకి ఈ నోటిఫికేషన్లో రావడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ ఒకసారి మీరు చూస్తే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసరికి అన్రిజర్వ్ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 30 years ఏజ్ లిమిట్ మ్యాక్సిమం. ఎప్పటికల్లా అంటే యాజ్ ఆన్ 27 మార్చ్ 2024, 27 మార్చ్ 2024 కల్లా మ్యాక్సిమం ఏజ్ సరికి 30 years ఉండాలి ఎవరికంటే అన్రిజర్వ్డ్ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకైతే కనుక 33 years ఉండాలి మ్యాక్సిమం యాజ్ ఆన్ 27 మార్చ్ 2024. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 35 years, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే కనుక 40 years అనేది ఎలిజిబిలిటీ అనమాట. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కేటగిరీ వైజ్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎప్పటికల్లా అంటే 27 మార్చ్ 2024 కల్లా మనకి ఇది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి మీరు చూసినట్టే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మనకి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ నెక్స్ట్ అలానే మనకి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి, ఎబిలిటీ టు అండర్స్టాండ్ డెడికేషన్ ఫర్ 10 minutes. ఓకే, డెడికేషన్ స్పీడ్ రిక్వైర్మెంట్ 120 words per minute. సో మనకి టైపింగ్ వచ్చేసరికి 120 words per minute మనం టైపింగ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ట్రాన్స్క్రిప్షన్ టైమ్ ఫర్ ద డెడికేషన్ టేకెన్ యాజ్ పర్ 50 minutes ఫర్ ఇంగ్లీష్, 65 minutes ఫర్ హిందీ. ట్రాన్స్క్రిప్షన్ టు బీ కండక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఏ కంప్యూటర్. సో మనకి టైపింగ్ సంబంధించి స్పీడ్ ఎలా ఉండాలి, మనకి దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈపీఎఫ్ఓకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఎవరైతే విద్యార్థులు ఈపీఎఫ్ఓకి అప్లై చేయాలనుకుంటున్నారో మనకి లాస్ట్ డేట్ ఇంకా టైం ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎంతవరకు అప్లై చేసుకోవాలో అంతవరకు అప్లై చేయండి. ఒకవేళ మీరు కనుక దీనికి సంబంధించి కోర్సులో జాయిన్ అవ్వాలి, మీరు ఒకవేళ క్లాసెస్ వినాలి అనుకుంటున్నట్లయితే కనుక మన దగ్గర కోర్సెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి ఆల్రెడీ. మీరు ఆ కోర్స్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు దానికి సంబంధించిన ఫ్రీ డెమో క్లాసెస్ వినాలనుకున్నా కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక క్లారిఫై చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫ్రీ డెమో వీడియోస్ చూసి క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు దాంట్లో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే దానికి మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. డెమో క్లాస్ విని మీకు ఒకవేళ క్లాస్ నచ్చే కనుక అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్.